హే గాయ్స్, హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు పూణేలో ఉన్న బానేశ్వర్ టెంపుల్ ఎలా ఉంటుంది, ఎలా నిర్మించారు అనేది ఈ వీడియో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో మై ఛానల్. ఈరోజు మేము కొంచెం లేట్గా వెళ్ళాము. 6 to 9 హారతి పూజ ఉంటుంది. లిటరలీ గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. లైక్ హూ ఎవర్ ఈస్ దేర్ ఇన్ పూణే, ప్లీజ్ గో అండ్ విజిట్ ది టెంపుల్. స్టోరీ ఏంటంటే, పాండవులు వనవాసం చేసేటప్పుడు ఈ ప్లేస్కి కూడా వచ్చారంట. సో ఒక్కొక్క స్టోన్ని తీసుకుని ఇలా టెంపుల్లా నిర్మించారు. చూడండి, వాళ్ళ ఫింగర్స్ కూడా ఆ స్టోన్స్ మీద కనిపిస్తున్నాయి. పూజ ఎలా చేస్తారన్నది క్లిప్ ప్యాచ్. 6 to 9 ఇలా పూజ చేస్తూనే ఉంటారు. నేను ఎప్పుడైతే లోన్లీగా ఫీల్ అయ్యానో, ఏదన్నా బాధ అనిపిస్తే ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ పానిపాక కనిపిస్తుంది కదా, అక్కడ స్టోన్స్, అక్కడ కాయిన్స్ వేసి మనం ఏదన్నా అనుకుంటే జరుగుతుంది అనమాట. తర్వాత స్టార్టింగ్లో వినాయకుడి విగ్రహం అండ్ రాముడు లక్ష్మణుడు కనిపిస్తారు. ఇప్పుడు మెయిన్ శివయ్య అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. తర్వాత పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్ కూడా వచ్చాము. దర్శనం కాగానే పక్కన షాప్లో ఇవి కనిపించాయి. వెంటనే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి. అందుకే ఫింగర్స్కి అలా తగిలించుకొని తింటున్నాం అనమాట. తర్వాత పానీపూరికి వెళ్దాం అనేసి అన్నది. సో తనకి తెలిసిన పానీపూరి షాప్కి నన్ను తీసుకెళ్ళింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది అక్కడ పానీపూరి. ఇది పాన్ కార్డ్ క్లబ్ రోడ్లో ఉంది. తర్వాత ఏంటంటే, నేను ఇక్కడ వాళ్ళు బుట్టలో పానీపూరి వేసి అలా ఇచ్చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కమెంట్